పత్తి తోట చూడండి, పత్తి తోట ఎలా ఉందో పుష్కలంగా. మొన్న జూను నెలాఖరికి పత్తి విత్తనాలు ఒడిశారన్నమాట. ఈ సెప్టెంబర్ 15, 3 నెలలు 15 రోజులకి చూడండి పత్తి నుంచి వర్షాలు పెరిగిపోయి పువ్వించి కాయలాగా ఇవ్వండి ఇలా మారి పత్తి నుంచి పేలింది. పత్తికించి కాయ ఎండెక్కితే ఒక వారం 10 రోజులకి అలా పేలుతూనే ఉంటాయి కాయలు. అలాగా నెలకు 2 వర్షాలు పడితే అలా పత్తి పేలుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 2వ నెల వరకు కూడా, అక్టోబర్ కానించి ఫిబ్రవరి 2వ నెల వరకు కూడా పత్తి అలా ఏరుకోవచ్చు. ఇంకా అవసరమైతే, ఇంకా వర్షాలు లేకపోతే అవసరమైతే నీరు నెలకు 2 తల్లి నీరు కట్టినా సరే మళ్ళీ పువ్వు వస్తుంది. కానీ పువ్వు వచ్చి ఇలా కాయలాగా ఏర్పడి ఇలా పత్తి పేలుతుందన్నమాట. పత్తి ఏరుకుంటే మిల్లులకి అందిస్తే మనందరికీ, లేడీస్కి, జెంట్స్కి అందరికీ బట్టలు చవకగా వస్తాయి. ఎవరికైనా బట్టలు తయారు చేయాలంటే బట్టల షాప్కి వెళ్తే బట్టలు రావు. ఇలాగా పత్తి తోట వేసుకొని పత్తి పేల్చి మిల్లులకి అందిస్తేనే బట్టలు తయారవుతాయి. అలా మన ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా మన భారతదేశం, ఇండియా మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఇలా పత్తి తోట వేసి అధిక దిగుబడిని సాధిస్తారని యువతని, అలాగే ప్రతి ఒక్క రైతుని మరి కోరుతున్నాయి. ఇదిగోండి పత్తి తోట. ఒక్కొక్క చెట్టుకి 20 కాయలు, 10-15 కాయల్లాగా, 20 కాయల్లాగా ఉంటాయి. పేలిన పత్తి నుంచి ఇవ్వండి ఇలాగ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా పత్తి తోట వేయాలని ఆశిస్తూ మరి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంపద సృష్టించడం అంటే ఇది. పత్తి పంట వేసి పత్తి తెంపేసి మిల్లులకి ఇవ్వడం, అది సంపద సృష్టించడం అంటారు. థ్యాంక్ యూ.